హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఒక పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ 4 పార్ట్స్లోనే 100 క్వశ్చన్స్ అని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎవరైతే ఆ యొక్క 100 క్వశ్చన్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క 100 క్వశ్చన్స్ చూడండి. ఈరోజు మనం చాలా డెప్త్లోకి వెళ్ళబోతున్నాం. స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్ అండ్ అదేవిధంగా మరికొంత డెప్త్లోకి వెళ్ళబోతున్నాం. అండ్ అదేవిధంగా మనకి ఒక టోటల్ డేటా అని ఇంటర్మీడియట్ అండ్ అదేవిధంగా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్లో మనకి ఒక టోటల్ డేటా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోని వాచ్ చేయండి. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోని వాచ్ చేస్తే మీకు అట్లీస్ట్ విజువల్ ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మీకు కాన్సెప్ట్ అనేది డెడ్ ఈజీగా అయిపోవడం జరుగుతుంది. సో ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. ఓకేనా? సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ యొక్క లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి జియోగ్రఫీ, హిస్టరీ యొక్క టోటల్ డేటా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. ఈ యొక్క 2 booksతో పాటు స్మార్ట్ స్టడీ మెటీరియల్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. హై స్కోర్ అని సాధించే అవకాశం అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద డేటా 11, 13, 9, 17, 13, 19, 10 అండ్ 11. సో దీని యొక్క పరిధిని కనుక్కోమంటును. రేంజ్ అంటే ఎప్పుడైనా కూడా హైయెస్ట్ నుంచి లోయెస్ట్ ఈ మధ్యలో ఉండేదాన్ని మనం రేంజ్ అంటాం. సో దీంట్లో హైయెస్ట్ 19, లీస్ట్ 9. సో 19 to 9 తీసేస్తే 10. దట్స్ ఇట్. ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ క్వశ్చన్. ఇది చూసారా, సింగిల్ లెవెల్లో అయిపోయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ వాల్యూ ఈజ్ 4.5. ఇఫ్ ఈచ్ వాల్యూ ఇంక్రీజెస్ బై k దెన్ ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ న్యూ వాల్యూస్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక సమూహం యొక్క స్టాండర్డ్ డివియేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత? 4.5. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతుండు, దాని యొక్క వాల్యూ అనేది k పెరిగితే అయితే దాని యొక్క వేరియన్స్ అడుగుతుండు. సో వేరియన్స్ దట్ మీన్స్ సిగ్మా స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4.5 స్క్వేర్. సో ఇది మొత్తం చేసేస్తే మనకు 20.25 వస్తుంది. ఓకేనా? 45 2025. సో పాయింట్ ఉంది కాబట్టి 2 ప్లేసెస్ సెట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వేరియన్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ x1, x2 అప్ టు xn బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా హ్యాస్ గివెన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, x1, x2, x3 మనకి ఇక్కడ ఇచ్చింది వేరియన్స్. అకార్డింగ్ టు వేరియన్స్ ప్రకారం కనుక మనం తీసుకుంటే సిగ్మా స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ బ్రాకెట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. ఈ యొక్క స్ట్రక్చర్ మనకి ఏముంది? ఆప్షన్ ఏ ఉంది. ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములాలే. మీరు చూస్తున్నారు కదా, క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఓన్లీ మెథడే ఆలోచిస్తాం కానీ ఇక్కడ మనకు విత్ ఫార్ములాస్ కూడా ప్యూర్ మ్యాథ్స్లో అడగడం జరుగుతుంది. ఓకేనా? ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే మనకు ప్యూర్ మ్యాథ్స్లో ఫార్ములాసే అడుగుతున్నాడు. ఓకేనా? సో ప్యూర్ మ్యాథ్స్ బేస్ పైన ఎక్కువగా ఫార్ములాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్. మొదటి ప్రైమ్ సంఖ్యలు. ఓకేనా? 2, 3, 5, 7. నెక్స్ట్ ఏమొచ్చింది? 9 వచ్చిందా? లేదు. 11, 13, 15 ఉంటుందా? ఉండదు. 10, 7. 7 అడిగింది కదా. 3, 4, 5, 6, 7. సో రేంజ్ అంటే హైయెస్ట్ టు లీస్ట్. 17లోంచి 2 పోతే 15. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద అప్పర్ క్వార్టైల్. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్వార్టైల్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇట్లా మనం గ్రాఫ్ కనుక తీసుకుంటే ఇది ఫస్ట్ క్వార్టైల్. ఓకేనా? అండ్ ఇది థర్డ్. ఇది మిడిల్లో ఉండేది సెకండ్ క్వార్టైల్. ఓకేనా? దీన్ని మనం మీడియన్గా తీసుకుంటాము. ఫస్ట్ క్వార్టైల్ అంటే 100% మనం 4 భాగాలు చేసుకుంటే ఈ రెండింటి మిడిల్లో ఉండేది. ఓకేనా? మీరు ఒలింపిక్ గేమ్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మన హాకీ టీం ఎప్పుడైనా కూడా 4 quartersలో మ్యాచ్ ఆడుతుంది. ఓకేనా? హాకీ ఎప్పుడైనా కూడా 4 quartersలో జరుగుతుంది కదా. Q1, Q2, Q3, Q4 అని అట్లా. సో సేమ్ అదే సిస్టమ్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అయితే ఎగువ క్వార్టర్ అనేది మనకు 75%, దిగువ క్వార్టర్ ఏమి మనకు 25% అయితే మీడియం ఏంటిది? ఈ రెండింటి మధ్యలో ఉండేది కదా. 75 + 25/2. సో 2 పార్ట్లు కాబట్టి బై 2 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? 100/2 దట్ ఈక్వల్స్ టు 50. సో ఎంత పర్సెంటేజ్? 50%. దట్స్ ఇట్. ఓకేనా? విత్ విజువలైజేషన్ అయితే మీకు బాగుంటుందని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెట్ ఆఫ్ 4 నెంబర్స్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 3 స్మాల్ నెంబర్స్ ఈజ్ 19. స్మాల్ నెంబర్స్ ఈజ్ 19. ద మీన్ ఆఫ్ ద లార్జ్ 3 నెంబర్స్ ఈజ్ 23. దెన్ వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుందాం A, B, C, D అనుకుందాం. మొదటి 3 సంఖ్యలు అంటే A × B × C యొక్క సగటు అంటే
ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 దట్ ఈక్వల్స్ టు 19 అంట. సో దీని యువతలు పంపించేస్తే 1957. అండ్ సేమ్ అట్లే చివరి 3 బి సి దట్ మీన్స్ బి ప్లస్ సి ప్లస్ డి బై 3 చేస్తే 23. సో 23 మూడు ఎంత 69. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, దాని యొక్క పరిధి అడుగుతుండు అంటే డి మైనస్ ఏ కావాలి. ఓకేనా, డి మైనస్ ఏ అంటే దీనిలోంచి తీసేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ డి. సో ఇక్కడ మైనస్ బి మైనస్ సి ప్లస్ బి, ఇది పోతే ఏ మైనస్ డి. అంటే మనం ఇక్కడ రివర్స్ తీసుకున్నాం. యాక్చువల్గా ఈ బాక్స్ అని ఇటు వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి మళ్ళీ మిస్టేక్ ఎందుకని. ఏ మైనస్ డి ఏమవుతుంది, 69లోంచి 57 తీసేస్తే 12. సో ఏ మైనస్ డి లేదా డి మైనస్ ఏ దట్ ఈక్వల్స్ టు 12. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇటు దట్టు తీసుకున్నాం అంటే ఆల్రెడీ రాసినాం కాబట్టి దాన్ని మళ్ళీ పక్కకు జరపలేం కాబట్టి అక్కడ ఉంచడం జరిగింది. ఓకేనా, ద మీన్ ఆఫ్ 3 numbers is 20. ద రేంజ్ ఆఫ్ దిస్ డేటా సెట్ ఈస్ 12. వైల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 smallest numbers is 3. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. సో సేమ్ మోడల్ ఫ్రెండ్స్, ఇలా చేసినటువంటి సేమ్ మోడల్. 3 సంఖ్యల సగటు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే, ఇందాక ఏబీసీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ XYZ తీసుకుంటున్నా. లేదు సార్ నేను కేఎల్ఎం తీసుకుంటా అంటే మీ ఇష్టం. లేదు సార్ నేను XYZ తీసుకుంటా అంటే అది కూడా మీ ఇష్టమే. ఈ కలిపి ఎంత 20. సో 20/3 మనకి ఇక్కడ. సో ఇది బై 3 ఉంటుంది, బై 3 అవతల పంపించేస్తే 60. 23 60. ఓకేనా, ఫస్ట్ దాని యొక్క డేటా అయిపోయింది. ద రేంజ్ ఆఫ్ దిస్ సెట్ ఈస్ 12. సో రేంజ్ అంటే ఇది చిన్నది ఇది పెద్దదనే కదా. జెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అంట 12 అంట. సో దీన్ని ఎక్స్పాండ్ చేసేస్తే జెడ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ ఎక్స్. సో జెడ్ వాల్యూ వచ్చేసింది. ఓకేనా, జెడ్ వాల్యూ వచ్చేసింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చిండు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 smallest numbers అంటే ఎక్స్ అండ్ వై. సో దీంట్లో ఇది చిన్నది ఇది కొద్ది పెద్దది ఇది ఇంకా పెద్దది అనుకుంటే వై మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎంత చెప్పిండు 3. ఓకేనా, సో దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసేస్తే వై ఈక్వల్స్ టు 3 ప్లస్ ఎక్స్. సో ఇది ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. ఓకేనా, ఈ 3 ఇచ్చేసిండు. మనకేం కావాలి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. దట్ మీన్స్ జెడ్ ఏంటిదో కనుక్కోమంటుండు. దట్స్ ఇట్. ఓకేనా, సో ఈ యొక్క ఆప్షన్ ఈ యొక్క ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. డైరెక్ట్ మనకు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3 ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 60. సో 3x ప్లస్ 15 దట్ ఈక్వల్స్ టు 60. ఇది అవతలిపోతే 45. సో 3 1 3 15 ఎక్స్ ఈక్వల్స్ టు 15. సో ఎక్స్ ఈక్వల్స్ టు 15 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంది, జెడ్ కదా. సో జెడ్ ఈక్వల్స్ టు ఏం రాసినా మనం 12 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 15 ప్లస్ ఎక్స్. 15 ప్లస్ 12 దట్ మీన్స్ 27. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనకు ఇచ్చినటువంటి డేటా ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే యూ విల్ బీ ఇన్ ద మెరిట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ 3 numbers ఈస్ 33 అండ్ ద రేంజ్ ఆఫ్ డేటా ఈస్ 29. సో మీన్ ఇచ్చేసిండు 3 సంఖ్యలు. సో నేను ఇక్కడ ఏబీసీ తీసుకుంటున్నా, మన ఇష్టం. ఏబీసీ 33 మూడులు ఏమవుతుంది చెప్పండి, సగటే కదా ఇచ్చింది 99. సో వాటి యొక్క డేటా పరిధి ద లార్జ్ డేటా. సో దాని యొక్క రేంజ్ కనుక తీసుకుంటే మనకి ఎంత వచ్చేసిండు 29 ఇచ్చిండు. మిడిల్ నెంబర్ 27 మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ద అదర్ 2 numbers. వాట్ ఈస్ ద లార్జ్ నెంబర్ అమాంగ్ దీస్ 3 numbers. ఓకేనా, సో ఈ విధంగా మన క్వశ్చన్ ఇచ్చేసిండు కదా. సో ఇక్కడ చూడండి, సో ఇదే నేను పెద్దది అనుకుంటున్నా. ఓకేనా, సో ఫస్ట్దే పెద్దది అనుకుంటే ఏ మైనస్ సి దట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చేసిండు 29. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చేసిండు 27. మిడిల్ది మిగిలిన రెండింటికంటే 27 ఎక్కువ అంటే ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి మైనస్ 27. సో ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. సో దీన్ని అవతల పంపించేస్తే బి ప్లస్ 27 దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. ఓకేనా, ఈ యొక్క ఈక్వేషన్స్ అన్ని కూడా మనకు రావడం జరిగింది కదా. సో వాటిలో అతిపెద్ద సంఖ్యను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత డైరెక్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేసుకోవడమే. ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు కావాల్సింది పెద్ద సంఖ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ నేను ఇంప్లిమెంట్ చేసేస్తున్నా. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది 46. సో 46 అనేది మనకి ఇక్కడ వచ్చినటువంటి డేటాలో కన్నా తీసుకుంటే ఉన్నటువంటి దాంట్లో పెద్దది ఇదే అనుకుంటున్నాం కాబట్టి 46 మైనస్ సి దట్ ఈక్వల్స్ టు 29.
సో సి ఈక్వల్స్ టు ఇది యువతలకు వచ్చేసి ఇది అవతలి పోతే 46లోంచి 29 వెళ్ళిపోతే ఇదేంత మిగులుతుంది 16లోంచి 9 పోతే 7 3లోంచి 17. సో సి ఈక్వల్స్ టు 17. సో ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసేద్దాం. చేస్తే మనకు ఈ డేటా వచ్చేస్తుంది. ఈ మూడింటిని కొడితే మనకు ఈ డేటా రావాలి. ఓకేనా, వచ్చేస్తే అయిపోద్ది. దట్స్ ఇట్. త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడమే, ఎందుకంటే మొత్తం ప్రొసీజర్ మన వల్ల కాదు కాబట్టి. సో ఇదంతా వచ్చేసింది 17. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. 17 ప్లస్ 46 7 6 13. ఓకేనా, 63. బి ప్లస్ 27 దట్ ఈక్వల్స్ టు 63. బి ఈక్వల్స్ టు 63 మైనస్ 27. సో ఈ డేటా తీసేస్తే మనకేమొస్తుంది 63లోంచి 27 పోతే 10, 13లోంచి 7 పోతే 6, 5లోంచి 2 పోతే 3, 36. సో డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏ ఈక్వల్స్ టు 46, బి ఈక్వల్స్ టు 36 అండ్ నెక్స్ట్ సి ఈక్వల్స్ టు 17. 6 6 12 2 9, 4 3 7 9. ఎస్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మన యొక్క అదృష్టం ఏంటిదంటే ఫస్ట్ ఆప్షన్ మనకు సెట్ అయిపోవడం జరిగింది. సో ఒకవేళ మనకు కనుక పెద్ద సంఖ్య వచ్చింది అనుకో, దెన్ వీ కెన్ పిక్ 45. ఒకవేళ చిన్న సంఖ్య వచ్చింది అనుకోండి, దెన్ వీ కెన్ పిక్ 47. ఒకవేళ ఇంకా చిన్న సంఖ్య వచ్చింది అనుకోండి 48. దట్స్ ఇట్. ఓకేనా. సో సగం లెక్క మనం చేసేసినాం. లేదు సార్ నేను మెథడే చేస్తాను, నాకు ఒక ట్రిక్స్ అవసరం లేదు, నాకు ట్రిక్స్ వద్దని అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు డైరెక్ట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బి ప్లస్ 27 దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అనేది. దాని తర్వాత మనం దాంట్లోంచి డీటెయిల్స్ అంటే వై ఈక్వల్స్ టు మనకి డేటా ఉంది కదా, సో దాంట్లో మనం ఈక్వేషన్ 1ని ఓకేనా, ఈక్వేషన్ 1ని మనం ఇంప్లిమెంట్ చేసేస్తే ఈక్వేషన్ 1లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 99. ఏ ప్లస్ సి వాల్యూ ఉంది, దానిలోంచి మనం బీని తీసుకుంటాం. బీలోంచి మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది వై వాల్యూ 36 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం కనుక్కుంది అదే. ఓకేనా, కాకపోతే ఇట్ టేక్స్ మచ్ టైం, ప్రొసీజర్ ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా, ఇప్పటికే యాక్చువల్లీ ఎక్కువ టైం పట్టింది అనుకోండి, కాకపోతే ఏంటంటే అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది, 2-3 పేజీల దాకైనా ఆశ్చర్యం అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ద 3 numbers is 35 and the range of the data was 24. The difference between the largest and middle number is equal to the 3 times of the difference between the smallest and the middle number. What is the largest of these 3 numbers? సో దాంట్లో ఉన్నటువంటి లార్జెస్ట్ నెంబర్ ఏంటిది చేస్తా అంటే ఇది కూడా ఆప్షన్స్ ద్వారా చేసుకోవచ్చు, కాకపోతే ఒక ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ స్ట్రక్చర్ వచ్చింది అంటే మనకు ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ అనేది అయిపోతుంది. సో సేమ్ ఏబీసీ తీసుకుందాం. సో ఏబీసీ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 3 numbers 35 అన్నట్టు కాబట్టి 35 into 3 105. ఓకేనా, డైరెక్ట్ చేసేస్తున్నా, సగటు మళ్ళీ చేసేసుకొని ఒక స్టెప్ అనవసరం మనం వేస్ట్ చేయకుండా. దాని యొక్క రేంజ్ ఎంత ఇచ్చేసిండు 24. ఓకే, సో ఇదే పెద్దది అనుకుంటున్నా, ఏ ఈక్వల్స్ టు పెద్దది, సో సి అనేది మిడిల్ అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జర్ అండ్ మిడిల్ నెంబర్. సో లార్జర్ అండ్ మిడిల్ నెంబర్ డిఫరెన్స్ దట్ ఈక్వల్స్ టు అంతే కదా 3 times ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ మిడిల్ నెంబర్. సో స్మాలెస్ట్ సి అనుకుంటున్నా, మిడిల్ నెంబర్ బి కాబట్టి దానికి 3 రెట్లు అంట. ఓకేనా, ఇది మనకు వచ్చేసింది. సో ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 3b మైనస్ 3c. ఓకేనా, ఈ స్ట్రక్చర్ మనకు వచ్చేసింది. సో దీన్ని యువతలు తీసుకొచ్చేద్దాం. మైనస్ బి అవతల పోతే ప్లస్ బి, ఏ ప్లస్ 3c దట్ ఈక్వల్స్ టు 4b. సో ఓకేనా, సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ బి ఉంది. సో దీంట్లోంచి సిని ఇక్కడ 3 సీలు ఉన్నాయి, 3 సీల్లో 2 సీలు అవతల పంపించేద్దాం. సో ఏ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 4b మైనస్ 2c. ఓకేనా, 3cలో 2c రాసుకుంటే 2c అవతలకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక సి ఉంటుంది. సో ఇక్కడ ఏబీసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది. సో డైరెక్ట్ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసుకుంటే డేటా ఏమొచ్చేస్తుంది ఫ్రెండ్స్, మొత్తం కలిపి 105 కదా. సో 105 మనకి ఇక్కడ ఇంకేం బ్యాలెన్స్ ఉంది బి. ఓకేనా, 105 దట్ ఈక్వల్స్ టు బి ప్లస్ 4bకి 4b మైనస్ 2cకి మైనస్ 2c. సో ఇదేమవుతుంది 5b మైనస్ 2c దట్ ఈక్వల్స్ టు 105. సో ఇదొక ఈక్వేషన్ రాసేసుకోండి, ఈక్వేషన్. ఓకేనా, ఇదేమో ఈక్వేషన్ 1 అండ్ నెక్స్ట్ ఇదేమో ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 4. సో ఇక్కడ మనకు 5 ఈక్వేషన్స్ అయిపోయినాయి. ఓకేనా, సో ఈక్వేషన్ 2 చూడండి ఫ్రెండ్స్, ఈక్వేషన్ 2 ఏ మైనస్ సి ఈక్వల్స్ టు 24, ఏ ఈక్వల్స్ టు 24 ప్లస్ సి. సో మొత్తం డేటాని బీసీలో కన్వర్ట్ చేసేస్తున్నా. బీసీలో కన్వర్ట్ చేసేస్తే మనకి ఏ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో మన సిని అనుకున్నాం అనుకో, డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. మన యొక్క మెయిన్ ఈక్వేషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 24 ప్లస్ సి ప్లస్ బి
ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 105. సో ఈ 24 ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది యువతల సైడ్, ఈ 24 యువతల పంపించేసి ఇది 81 అవుతుంది. అండ్ బి ప్లస్ 2c. సో బి ప్లస్ 2c దట్ ఈక్వల్స్ టు 81. సో ఈ డేటాని దీన్ని మనం మ్యాచ్ చేసేద్దాం, ఓకేనా. సో ఈక్వేషన్ 5ని అండ్ ఇది ఈక్వేషన్ 6 అనుకుందాం. ఇది కూడా పెద్ద లెక్కే, కాకపోతే మీకు ప్రొసీజర్ అర్థం కావడానికి నేను ఇక్కడ ప్రొసీజర్ చేసేస్తున్నా, ఓకేనా. ఈ రెండింటిని కూడా మనం సార్ట్ అవుట్ చేసేసాయి. 105 b ప్లస్ 2c దట్ ఈక్వల్స్ టు 81. b ప్లస్ 2c. సో దీన్ని క్యాన్సల్ 6b దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 186. సో దీనికి ఇది మనం సెటిల్ చేసేస్తే మనకి ఏమవుతుంది 31 వస్తుంది. సో b ఈక్వల్స్ టు 31. సో b ఈక్వల్స్ టు 31 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే c ఈక్వల్స్ టు 25. సో c వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 25 ప్లస్ 24 దట్ ఈక్వల్స్ టు 49. c ఈక్వల్స్ టు 49. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్, ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ యొక్క ప్రొసీజర్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క రేంజ్ని కనుక్కోమంటుండు. సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సో దీంట్లో హైయెస్ట్ 9 ఉంది కదా, 10 లేదు కాబట్టి. లీస్ట్ కన్నా తీసుకుంటే 4 ఉంది. సో 9 మైనస్ 4 దట్ ఈక్వల్స్ టు 5. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో దీని యొక్క రేంజ్ను కూడా ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో లీస్ట్ వచ్చేసి 1 అవపడుతుంది, హైయెస్ట్ వచ్చేసి 7 అవపడుతుంది. సో 7 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 6, ఓకేనా. ఇంతే, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం సార్ట్ అవుట్ చేసేయచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు కేవలం ఎన్టీపీసీ CPT 1లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్. సో 12, 11, 28, హైయెస్ట్ 28 ఉంది, లీస్ట్ 11 ఉంది. సో 28 మైనస్ 11 దట్ ఈక్వల్స్ ఎంత 17. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ 9.5 దెన్ వాట్ ఈజ్ ఇట్స్ వేరియన్స్. సో వేరియన్స్ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, సిగ్మా స్క్వేర్ అవ్వాలి. 9.5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 95 ఏమవుతుంది 9025. సో పాయింట్ ఉంది కాబట్టి 2 స్థానాలు 90.25. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ పాపులేషన్ ఇస్ 4.5 దెన్ దాని యొక్క వేరియన్స్. సో సిగ్మా స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4.5 స్క్వేర్. సో 45 ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ 2025. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, if the variance of data 2, 4, 5, 6, 8, 18 is 23.33 then దాని యొక్క డేటాను ఎడిషనల్ దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటూ 4, 8, 10, 12, 16, 36. సో దీన్ని కనుక్కోవాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. ఆల్రెడీ అది ఇచ్చేసిండు, దీన్ని ఎట్లా చేద్దాం. సో దీనికి ఏమన్నా తేడా ఉందా, ఏమన్నా రిలేషన్ ఉందా. సో 2, 4, 8, 5, 10, 6, 12, 8, 16, 18, 36. సో 2 కామన్ తీస్తే మళ్ళీ సేమ్ అదే వస్తుంది కదా, సేమ్ అదే వచ్చేస్తుంది కదా. సో 2 ఇంటూ 23.33. సో చేస్తే 46.66 దట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఇట్లాంటి ఏదైతే రిఫరెన్స్ ఇస్తుండో ఖచ్చితంగా ఏదో ఒక లింక్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో దాని యొక్క రేంజ్ని కనుక్కోమంటుండు. 10, 21, 5, 1, 3, 17, 19, 2. 1 ఉంది, 21 ఉంది. సో 21లోంచి 1 పోతే 20. That is our answer. That's it. And next question, the following information is 60 sigma x square that equals to 18,000, sigma x equals to 960. దాని యొక్క వేరియన్స్ కనుక తీసుకుంటే ఏమవుతుంది. సో 60 sigma x square that equals to 18,000, sigma x square that equals to 18,000 by 60. సో 0 క్యాన్సల్, 6 1 6 3 that equals to 300 సిగ్మా స్క్వేర్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సిగ్మా ఇచ్చేసిండు, సిగ్మా ఎక్స్ ఈక్వల్స్ టు 960. సో ఇక్కడ మనం తీసుకుంటే టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని 60. సో సిగ్మా ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 960 by 60 16, ఓకేనా. సో ఇక్కడ టోటల్ డేటా వచ్చేసి 16. సో ఇది మనకేంటిది సిగ్మా ఏంటి ఫ్రెండ్స్, సిగ్మా ఎక్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిన సిగ్మా ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సిగ్మా ఎక్స్ స్క్వేర్ 16 16లో 256. సో దీనికి రిఫరెన్స్ తీసుకుంటే మనకు వేరియన్స్ అనేది రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్ అని. సో సేమ్ అదే, కొత్తది ఏం లేదు, ఇక్కడ కొత్త కాన్సెప్టే లేదు, సేమ్ ఫార్ములా. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింది సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఒకటి వచ్చేసింది, దీనిలోంచి తీసేస్తే 300లోంచి 256 పోతే 44.
సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏది చేసిన ఫార్ములా ప్రకారమే చేస్తాం కాబట్టి యూ హ్యావ్ టు నో ద ఫార్ములా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్ ద ఫార్ములా. And next question, if the standard deviation of the population is 11, then what will be the variance of population? So డైరెక్ట్ మనకి ఏమి ఇచ్చిండు, స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చిండు, సిగ్మా స్క్వేర్ని కనుక్కోమంటుండు. సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు 11 స్క్వేర్ 121, దట్స్ ఇట్. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, దట్ మీన్స్ సర్ట్స్ అండ్ ఇంటీజర్స్ రావాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? సో ఇక్కడ మనకు రేంజ్ ఇవ్వడం జరిగింది 314657 3814. సో అన్నింటిలో మనకు ఇక్కడ లీస్ట్ 1 ఉంది, హైయెస్ట్ 7 8 8 ఉంది, 9 లేదు కదా. సో 8 - 1 దట్ ఈక్వల్స్ టు 7. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్ 4, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్? సో ఇక్కడ మనకు 4 ఇవ్వడం జరిగింది, 4 4 16, దట్స్ ఇట్. స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్ సింపుల్ ఫ్రెండ్స్. ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్ 24. దెన్ మనకి ఇక్కడ ఏమి అడిగిండు, స్టాండర్డ్ డివియేషన్ కూడా ఇచ్చేసిండు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్? సో స్టాండర్డ్ డివియేషన్ ఉంది, వేరియన్స్ని కనుక్కోమంటుండు. దెన్ SD. సో స్టాండర్డ్ డివియేషన్ బై ఇక్కడ ఎంత ఇచ్చిండు, మీన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, దట్ మీన్స్ మీన్ ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది. ఇంటూ చేస్తే 6/24 ఇంటూ 100. 6 1 6 4 4 అంటే 25, సో 25%, ఓకేనా. సో ఇది మనకు ఎడిషనల్ పాయింట్స్ అనమాట, ఓకేనా. ఇవన్నీ కూడా ఇంత డెప్త్గా వస్తుందా అంటే రావచ్చు, చెప్పలేం. పేపర్ హార్డ్గా అయిపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని రావడం జరుగుతుంది. వీటన్నిటి ఒక బేసిక్ థియరీ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి టోటల్ డేటా అంతా కూడా మన యొక్క మెగా కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 499 రూపీస్కే ఆల్ ఫీచర్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ 500+ వీడియోస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. వాటన్నిటిని కూడా మీరు కేవలం 499కే అందుబాటులోకి రావడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. విత్ 50+ చాప్టర్ వైజ్గా మీకు PDFs కూడా ఇవ్వడం జరిగింది. And next question, if the standard deviation of the population is 10, then what will be the variance coefficient? సో ఇక్కడ మనకు స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చేసిండు 10 అని. సో వేరియన్స్ కనుక్కోమంటుండు. సో వాట్ ఈస్ అవర్ ఫార్ములా ఫ్రెండ్స్? సిగ్మా స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్, దట్స్ ఇట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్ 14 అండ్ ద స్టాండర్డ్ డివియేషన్ ఈస్ 5, వాట్ ఈస్ ద వేరియన్స్ కోఎఫిషియంట్? సో స్టాండర్డ్ డివియేషన్ మనకి ఎంత ఇచ్చేసిండు, 5 ఇచ్చేసిండు, మీన్ ఇచ్చేసిండు, ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వచ్చేస్తుంది. సో ఇది 500/14, ఓకేనా. ఇది 2లో చేస్తే 2 7ల ఎందులో పోతుంది, 250ల 7 1ల ఎందులో పోతుంది, 7 3ల 21, అవతల ఎంత ఉంటుంది 40, 7 5ల 35.75, సో 7 7ల 49, దట్ మీన్స్ మనకు ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బ్లూ అండ్ రెడ్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ కాన్స్టెంట్. When the number of red balls are 68, the number of blue balls are 36. The number of blue balls being 63, then what is the number of red balls in the bag? వాటి యొక్క రేషియో అనేది మనకు ఈక్వల్గా ఉందట. సో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి బ్లూ మరియు రెడ్ బాల్స్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. వాటి యొక్క రేషియో అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. సో రెడ్ బాల్స్ ఏం మనకు 68, బ్లూ బాల్స్ ఏం 36. సో వీటి యొక్క రేషియో అనేది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 9 9 పోట్లే 4 పోతుంది, 4 9 4 17. సో ఇదెంత ఏ రేషియోలో ఉంది, 17:9. కానీ మనకి ఇక్కడ బ్లూ ఇచ్చేసిండు కదా 63, అంటే 36 63 అయినప్పుడు 68 ఏమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ రేషియో వచ్చేసిందిగా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు డేటా అనేది వచ్చేస్తుంది. సో దీన్ని ఎక్స్ అనుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 63 × 17/9 దట్ ఈక్వల్స్ టు ఎక్స్. సో 9 1 9 7 9 8 ఎందులో పోతుంది ఫ్రెండ్స్ చెప్పండి, 9 7 63, 17. సో 7 49, లాస్ట్ డిజిట్ 9, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది, ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ డేటా అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ ద మోడ్, మీడియన్ అండ్ మీడ్. సో మీన్, మీడియన్, మోడ్ మూడింటిని కనుక్కోమంటుండు. ఆ మూడింటిని బేస్ పైన మనకి ఇక్కడ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ మధ్యలో మీడియన్ ఉంది. సో మీడియన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా వీటన్నింటి కూడా అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకురావాలి. సో దీంట్లో లిస్ట్ వచ్చేసి 2, తర్వాత 3, ఆ తర్వాత 4 ఉంది, ఇంకో 4 ఉంది, ఇంకో 4 ఉంది, అండ్ దాని తర్వాత 6 7 8 10 12, ఓకేనా. సో ఇదంతా వచ్చేసింది. సో ఫస్ట్ మనం మోడ్ తీసుకుందాం. సో దీంట్లో హైయెస్ట్ ఏముంది 4, అంటే బాహుళకం. అండ్ నెక్స్ట్ మీడియన్ తీసుకుందాం. సో మీడియన్ ఈక్వల్స్ టు ఎన్ని ఉన్నాయి మొత్తం, 1 2 3 4 5 6 7 8 9 10. సో దీంట్లో ఈ 5 4 6 మధ్యలో ఏముంది 5, ఓకేనా. 4 6 మధ్యలో ఏముంది 5 కదా, దట్స్ ఇట్.
సో మోడ్ అయిపోయింది, మీడియన్ అయిపోయింది, అండ్ ఇప్పుడు మీన్. సో మీన్ అంటే వీటి మొత్తం బై 10. సో ఈ యొక్క సంఖ్యలు మొత్తం కూడితే మనకి ఎంత వచ్చేసింది? 60 వస్తుంది. సో 60/10 దట్ ఈక్వల్స్ టు 6. సో 4, 5, 6 యొక్క ఎల్సిఎం. 4, 5, 6 యొక్క ఎల్సిఎం 2లో తీసుకుంటే 2 2 5, 2 3. ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి 4 4 12, 12 5 60. సో చూసిర్రా ఫ్రెండ్స్, క్వశ్చన్ చూడగానే ఇంత సింపుల్గా ఉంది, కానీ చేస్తూ ఉంటే వెళ్ళిపోతుంది. ఇదే క్వశ్చన్ మీకు బుక్లో ఇంత ఉంటుంది. ఇంత డేటా నువ్వు ఒక్కొక్క స్టెప్ చేసుకుంటా పోతే ఎప్పటికవ్వాలి? జస్ట్ డైరెక్ట్ ఇక్కడ చూడంగానే నీకు బహుళకం అంటే మోడ్ తెలుసు, ఏదైతే ఉంటుందో డైరెక్ట్ దాన్ని రాసుకుంటున్నాం. షార్ట్కట్ చేయాలి, ఎప్పుడైనా క్వశ్చన్ని షార్ట్కట్ చేయాలి. షార్ట్కట్ చేస్తేనే స్కోర్ వస్తుంది. సో స్కోర్ వచ్చిందంటేనే జాబ్ వస్తుంది. ఎప్పుడైనా కూడా ఏ ఎగ్జామ్ సెంటర్ ఏది కండక్ట్ చేసినా పేపర్ ఎట్లనే ఉండని, నీకు సబ్జెక్ట్ వచ్చిందా కథం. సో నీకు పేపర్ హార్డ్ అనిపిస్తే మీ షిఫ్ట్లో రాసేటటువంటి ప్రతి క్యాండిడేట్కి అదే పేపర్ కాబట్టి అందరికి ఏ క్వశ్చన్ అయితే టఫ్ ఉంటుందో నీకు అదే క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ నువ్వు సార్ట్అవుట్ చేయగలిగి ఇంకో పర్సన్ సార్ట్అవుట్ చేయలేడు అంటే యు ఆర్ ఇన్ ద టాప్ లిస్ట్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో వెరీ వెల్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోతో మనకు సక్సెస్ఫుల్గా టోటల్ డేటాని ఫినిష్ అయిపోతుంది కదా. సో ఆ యొక్క క్లాస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి మ్యాథ్స్ యొక్క ఆల్ క్లాసెస్ ఇంక్లూడింగ్ డిలీట్ అయినటువంటి క్లాసెస్ కూడా మన యొక్క కోర్సులో అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.